Hello everyone, this is Shweta. My name is Inder and welcome to our channel. It's time for next scene from movie Tillu Square. Let's watch it. ఇది బంద్ చేస్తున్నాను నేను దాన్ని నా కోసమే వాడుతుండు. కాదు ఇందాక నువ్వు రోహిత్ మీ అన్నగారు అదంతా అబద్ధం అని చెప్పినావు కదా, మరి ఏది పట్టుకపోతున్నావు ఇప్పుడు? ఎన్కౌంటర్ చేయనికా? నిన్ను చంపేస్తే ఎలాంటిలో మాకు నీతో చాలా పెద్ద పని ఉంది. అదిగో అక్కడ లెఫ్ట్ తీసుకో, నీకు కావాల్సింది దొరుకుతుంది. ఏంటిదిరా అది? ఎందుకు నాకు ఎవరు ఏం చెప్తలేరు? ఎంత హాట్ ఉన్నావు, ఏ చెక్కదాయో. అగో దాన్ని గోపుతాడు వీడు. నువ్వు ఏం చేస్తానవరా భార్గవ్? ఎంత మోసం చేసే కన్నా సిగ్గుందా నీకు? ఎందుకు? మాకు 30 ఉంటాయి, నువ్వు మధ్యలో దూరాకు. ఇందాక థై హై డ్రెస్ లో గన్స్ పట్టుకుని వస్తున్నా అంజలినా జోలీ గుర్తొచ్చింది నాకు. అంటే మళ్ళీ అంజలినా జోలీ అవును, నీకు నీళ్ళు ఫోటోలు ఉన్నాయా ఇన్స్టాగ్రామ్ లో? గోచీలో నావి ఉన్నాయిరా, చూస్తావా? అడిగింది ఇస్తున్నానుగా, తర్వాత నా ఫ్లాట్ వస్తావా? అది ఏంటిరా? అది కావాల్సిందంటారు, పని అంటారు, నాకేం చెప్తలేరు ఎందుకు? అదిగో అదే డన్. తొందరగా ఆడేడికి పోతుండు, ఏడి కొట్టుకొచ్చిర్రు? ఎప్పుడు చూసినట్టున్నది ఈ బొక్క. అమ్మని ఈ పుణ్యక్షేత్రానికి ఎందుకు పట్టుకొచ్చినావు నన్ను? పోయినసారి వీడిని ఒంగో పెట్టి హారతి ఇచ్చారు నాకు, తెలుసా? మేము చీకట్లో ఏమైనా వస్తా అంటే భయం అవుతుందా? నీకేం కావాలి? 25 lakhs. ఎందుకు ఇట్లా నా గతంలో నా గ్రీకు వీరులను అందరినీ వందలని చెప్తున్నావు నువ్వు? తీసుకొచ్చావా? ఏంటిదిరా అది? అవునంటే అదే ఏంది నవ్వుతాను? He's gone. ఈ వీడియో నా జీవితంలో ఒక స్కిప్ చేయలేని యూట్యూబ్ యాడ్ లాగా థ్యాంక్ యూ. నీకు పైసలు కూడా ఇచ్చిన కదరా నేను, మళ్ళీ ఎందుకు ఇచ్చినవరా దానికి? ఇంకా పైసలు ఇస్తాను అది లేదు, ఉన్నాయి లాక్కొని నా మీద కొత్త కేసులు పెడతానండి. నువ్వే పెద్దాపురంలో కేసులాగా ఉన్నావు, నీ మీద ఏం కేసులు పెడతాదే? ఒకటే ఉంటున్నావు కదరా, ఇంకొకటి ఏడికెళ్ళి వచ్చింది కాపీ. సేఫ్ సైడ్ కి బ్యాకప్ పెట్టినా. నువ్వు ఏమైనా కంప్యూటర్ ఇంజనీర్? ఇది లేక రాత్రంతా కష్టపడ్డట్టు ఇప్పుడు దొరికా. ఇప్పుడు నువ్వు చేస్తావు నేను చెప్పిన పని. పురుషోత్తం గారు, వీళ్ళిద్దరిని సేఫ్ హౌస్కి పంపించి వీళ్ళ గోల్ ఏంటో చూడండి. అండ్ యూ పద. ఏడికే? రా. హ్యాపీ బర్త్డే. మళ్ళీ కలుస్తా. చెప్పు రాధిక, ఏం కావాలా నీకు? నా పేరు రాధిక కాదు,
నీ పేరు లిల్లీ ఏమో గాని నువ్వు మనిషివైతే 100% రాధికవి నువ్వు. చెప్పు రాధిక, ఏం కావాలి నీకు? ఈ ఫంక్షన్ హాల్ చూసావా? ఈ సాటర్డే నైట్ ఇక్కడ ఒక హై సెక్యూరిటీ ఈవెంట్ జరగబోతుంది. ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రానివ్వరు. ఎవరు వెళ్ళాలన్నా బై ఇన్విటేషన్ ఓన్లీ. ఆ ఈవెంట్ కి షేక్ మెహబూబ్ అనే ఒక విఐపి రాబోతున్నాడు. He is an international criminal and a smuggler. Guns, bomb, hawala. వీడు చేయని ఇల్లీగల్ బిజినెస్ అంటూ లేదు. He is one of the most notorious, dangerous and a most wanted criminal. 5 years నుంచి మేము వాడిని చంపడానికి ట్రై చేస్తున్నాం. బట్ ఎవ్రీ సింగిల్ మిషన్ ఫెయిల్ అయింది. వాడి మనుషుల్లో ఒకడు మా ఏజెన్సీలో 5 years నుంచి పనిచేస్తున్నాడు. మా ఇన్ఫర్మేషన్ అంతా లీక్ చేస్తున్నాడు. అందుకే ఇదొక అన్అఫిషియల్ అండర్ కవర్ ఆపరేషన్. ఈ మంత్ 27th హైదరాబాద్కి మెహబూబ్ వస్తున్నారు ఒక పెద్ద ఈవెంట్ అటెండ్ చేయడానికి. ఆ ఈవెంట్లో డీజే కొట్టేది నువ్వు. ఈవెంట్ ఉంది హైదరాబాద్ లో. సరే, డీజే టిల్లు అనే ఈవెంట్స్ మీరు వేరే మీద చెక్ ఒక డేస్ పంపించేసింది. నువ్వు డీజేగా లోపలికి వెళ్ళి సైలెంట్ గా ఎవ్వరికి వాడిని చంపాలి. నువ్వే వాడిని చంపగలుగుతావు. చంపాలి. నువ్వు నన్ను జాకీ జాన్ అనుకుంటున్నావా? జేమ్స్ బాండ్ అనుకుంటున్నావా? నేను పోలీసు వాడు పట్టుకుంటాడేమో అనే భయంతో ఫస్ట్ నేనే టిల్లు, వాడు ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నంబర్ 1. నీకు అసలు కొంచెం కూడా దేశభక్తి లేదా? నాకు అసలు ఆధార్ కార్డే లేదు. నేను ఇండిపెండెన్స్ డే రోజు కూడా స్కూల్కి ఓన్లీ సమోసా తిరిగిపోతుంది. ఫ్యాంటా మీరు చెప్పిన మిషన్ ఏదైతే ఉన్నదో అది నేను చెయ్యను. నేను చెయ్యలేను. యాక్చువల్లీ నాకు చేత కాదు అది. పురుషోత్తం గారు, వీడి శవాన్ని పాతిపెడుతున్న వీడియో కమిషనర్కి పంపండి. వాళ్ళు మెజిస్ట్రేట్తో మాట్లాడుకుని కోర్ట్ డేట్ తీసుకుని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకుంటారు. ఇట్స్ అ నాన్ బెయిలబుల్ ఆఫెన్స్. అరే గోవర్రా నైనా అబ్రాకదబ్రాలాగా ఆగు. చెప్పినావు కదా ఇప్పుడే. ఆలోచన చేద్దాం, ప్రాసెస్ చేయాలి కదా. అసలే డెలికేట్ మైండ్ నాది. ఒకరోజు నేను నా చెవుని స్టమక్కి పెట్టి బేబీ ఇట్లా కిక్ చేసి నన్ను ఒకటి ఫీల్ చేసి ఒకటి ఎంజాయ్ చేసిన. నేను అది ఎట్లా ప్లాన్ చేసినావు? అది నువ్వే ఇట్లా అన్నావు. ఏ నేను తిడతలేదు, నేను నిన్ను అప్రిషియేట్ చేస్తున్నాను. నేను నిన్ను జబర్దస్త్ చేసినావు, మోసం. నీకు అట్లా అర్థమైందా? నువ్వు బాగా చేసినావు అంటున్నావు. నేను చిన్న విషయమా అంత మోసం చేయడం అనేది? అది ఎంతో మంది అనుకుంటారు అట్లా మోసం చేయాలని, కానీ కొంతమందికే సాధ్యం అవుతుంది. ఇట్స్ రెస్పెక్ట్ నీ మీద మాత్రం. మోసం చేసుడులా న్యాచురల్ టాలెంట్. నీ కడుపులో నా కొడుకు ఉండి లాటాకు మణిపూర్ లేడు, అదొక గ్రాఫిక్స్ అది. కాకపోతే ఇటు తిరిగి మళ్ళీ నేనేనా అవలాగా అయినా ఒక వానాకాలంలో చెరుకు రసం తాగిన టైప్లో అయినా. వన్ మోర్ థింగ్, నేను రేపు 1 day ఈ హరాస్మెంట్ నుంచి ఒక 1 day సిక్ లీవ్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. నేను ఈ రేంజ్లో కప్లింగ్ మీద దడదారంటే మనతో కాదట, అర్థం చేసుకో ప్లీజ్. నేను ఒక డోలో ట్యాబ్లెట్ ఒకటి తీసుకొని పండుకుంటాను. నేను మార్నింగ్ ఫ్రెష్గా లేచి ఒక 1 day రిలాక్స్ అవుతాను. నేను నువ్వు మళ్ళీ పొద్దుగాలు వచ్చేయకు అడ్డం మీద ఆర్టిస్ట్ లాగా. జర హ్యాపీ. తొడలు గిడలు రక్కుకపోయినాయి. ఐ హ్యావ్ టు రెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఒక్కటి మాత్రం లీవ్ అప్రూవ్. థ్యాంక్ యూ. ఓకే. Oh man, he stuck badly. He actually stuck badly. But I love the way he talks, yeah. What was I thinking? I'm a James Bond. I'm not a Jackie Chan at all.
But it's gonna be a difficult mission. Yeah, but he's a DJ Tillu. Come on, there will be some more, This problem is okay. He's actually doing a good thing here. And the last problem was like something else. with Fanta. Someone said, no Fanta. Oh, now I want to see how he will. Of course, he can get in easily, but how is he gonna kill? It's not gonna be easy because he's DJ Tillu. It will be something. More problems. There will be. Yeah, let's wait for more. Till that time, keep watching our channel. Do like, subscribe, Share, comment, click on the bell icon.